హలో నమస్తే, నేను మీ సురేష్. వెల్కమ్ టు నవ చైతన్యం న్యూస్. మార్నింగ్ న్యూస్లో ప్రధాన పత్రికలు వచ్చినటువంటి వార్తలను ఒకసారి రివ్యూ చేద్దాం. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ప్రజాశక్తి ఈ నాలుగు పత్రికల్లో వచ్చినటువంటి వార్తల్ని ఎవరెవరు ఎలా రాశారు, వాటి వెనకాల ఉన్న నిజాలేంటి అనేది మనం తెలుసుకుందాం. ముందుగా ఈనాడు చూద్దాం. ఈనాడులో బ్యానర్ వార్తగా రాష్ట్రంలో రాకాసి పడగా అని తుఫానుకు సంబంధించినటువంటి వార్తను బ్యానర్ వార్తగా రాశారు. అలాగే మిగిలిన పత్రికల్లో కూడా ఈ తుఫానుకు సంబంధించినటువంటి వార్తలే ప్రధానంగా ఉన్నాయన్నమాట. వాటితో పాటు మరికొన్ని వార్తలు ఉన్నాయి. రాష్ట్రం మొత్తం కూడా ఈ తుఫాన్తో చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు, అలాగే రైతులు ప్రధానంగా నష్టపోతున్నారన్నమాట. ఏ క్షణంలో ఏం జరుగుద్దోననే టెన్షన్లో మనకి రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు ఉన్నారు. రాష్ట్రంపై రాకాసి పడగా బంగాళాఖాతంలో బలపడిన తీవ్ర వాయుగుండం నేటి ఉదయానికి తీవ్ర తుఫానుగా రూపొందడం చెందుతున్న మోందా సాయంత్రం లేదా రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం. 18 గంటల కొనసాగనున్న తీవ్రత. కోస్తాకు అత్యంత భారీ వర్షం సూచన. పలు రైళ్లు, విమాన సర్వీసులు రద్దు. కోస్తా జిల్లాలో మోందా తుఫాను అలజడి రేపుతోంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తుఫానుగా బలపడింది. సోమవారం సాయంత్రానికి చెన్నైకి 400 కిలోమీటర్లు, కాకినాడకు 450, విశాఖకు 500, గోపాల్పూర్, ఒడిశాకు 670 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉంది. భారత వాతావరణ విభాగం ఐఎండీ ఈ విషయాన్ని పేర్కొంది. తర్వాత మంగళవారం సాయంత్రం లేదా రాత్రి కాకినాడ సమీపంలో తీవ్ర తుఫానుగా తీరం దాటనుంది అని అంచనా వేస్తున్నారు. మంగళవారం దాదాపు 18 గంటలు దీని తీవ్రత కొనసాగుతుందంట. చూడొచ్చు తుఫాను వల్ల ఎలా ఉందో విశాఖ జాలరిపేటలో పరిస్థితి. అలాగే ఈ తుఫానుకి ప్రజలు ఇబ్బంది పడకుండా, ప్రమాదాలకు ఎవరు గురి కాకుండా అలాంటి పరిస్థితులకు తావివద్దని ముఖ్యమంత్రి గారు సమీక్ష సమావేశం ఎప్పటికప్పుడు అధికారంతో చేస్తున్నారు. ప్రజలకు రియల్ టైంలో సమాచారం అందించండి తుఫాను గురించి. తుఫాను సన్నద్ధతపై సమీక్షలో సీఎం ఆదేశాలు. పరిస్థితులపై ప్రధాని మోదీ ఆరా తీశారన్న చంద్రబాబు. కేంద్రం సహాయ సహకారాలకు హామీ ఇచ్చారని వెల్లడి. సీఎంఓతో సమన్వయ బాధ్యత మంత్రి లోకేష్కు అప్పగింత. మనకి మోందా తుఫాను ముప్పు ఉందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి ఆల్రెడీ మన ప్రభుత్వం చేరవేసింది. దీనికి అక్కడ ఎలాంటి భద్రతలకు కావాలన్నా, ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి మేము సిద్ధమని ఆల్రెడీ కేంద్రం చెప్పింది. ఈ కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంలో ఉండడానికి ఎప్పటికప్పుడు పరిస్థితి గురించి వివరించి మనకేమన్నా సహాయ సహకారాలు కావాలా లేదా అనేది వాళ్ళకి అందించడానికి ఆ బాధ్యతను అనేది లోకేష్ గారికి అప్పచెప్పారు, మంత్రి లోకేష్ గారికి. అలాగే ప్రాణ నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టమని మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. గర్భిణీలు, బాలింతలు, వృద్ధులు సంరక్షణ కీలకమని చెప్పేసి చెప్తున్నారన్నమాట. 1000 బృందాలు, 12,000 మంది సిబ్బంది. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు ఏర్పాట్లు. తుఫాను నేపథ్యంలో విద్యుత్ శాఖ ప్రత్యామ్నాయ చర్యలు. ఉన్నతాధికారులతో సమీక్షించిన సిఎస్ విజయానంద్. మొత్తం 1000 బృందాలు ఉండాలండి. ఈ 1000 బృందాల్లో 12,000 మంది వరకు సిబ్బంది ఉన్నారు. ఎక్కడ ఏ క్షణం ఏ అవసరమైనా ఇట్టే వాలిపోయేటట్టుగా వాళ్ళు ఏర్పరచుకున్నారు. ముఖ్యంగా ఎక్కడైనా విద్యుత్కి అంతరాయం కలిగితే ఆ ప్రాబ్లంని వెంటనే ఫేస్ చేసే విధంగా వీళ్ళు సిబ్బందిని అనేది ఏర్పాటు చేసుకున్నారు. ఇది తుఫానుకు చెందినటువంటి అప్డేటు. అలాగే పరకామణిలో చోరీ కేసు రాజీపై సమగ్ర దర్యాప్తు చేయండి. మనకి 2022-23 ప్రాంతంలో పరకామణిలో నగలు చోరీ అయినాయి. అప్పుడు గవర్నమెంటు దాన్ని అప్పుడు గవర్నమెంట్లో ఇది ఏర్పడింది. ఆ కేసుకు సంబంధించి రాజీ చేసిందంట కోర్టు. అలా ఎలా రాజీ చేస్తారు, లోక్ అదాలతులు ఎలా పెడతారు, దానిపైన పూర్తిగా సమగ్ర దర్యాప్తు చేపించమని చెప్పేసి హైకోర్టు ఆదేశిస్తుంది. హైకోర్టు 3 కీలక ఉత్తర్వులు. తీతిదే బోర్డు అప్పటి చైర్మన్, అధికారులు, ఐఓ ఫిర్యాదుదారుల పాత్ర తేల్చాలని సిఐడి డీజీకి ఆదేశం. నిందితుడు రవికుమార్ కుటుంబ సభ్యుల ఆస్తులపై దర్యాప్తునకు ఏసీబీ డీజీకి ఉత్తర్వులు. లోక్ అదాలత్లో రాజీ చేసిన మెజిస్ట్రేట్పై కీలక వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. ప్రోటోకాల్ విధుల్లోంచి తప్పించాలని అభిప్రాయ వ్యక్తీకరణ. విచారణ డిసెంబర్ 2కి వాయిదా పడిందనమాట. అసలు ఇతను ఆస్తులు, రవికుమార్ ఆస్తులు అంతకుముందు ఎలా ఉన్నాయి, తర్వాత ఎలా ఉన్నాయి అనే దానిపై ఆరాధీయమంటున్నారు. అలాగే హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ప్రమాణం చేయించిన సీజే జస్టిస్ దేనా సింగ్ ఠాకూర్. ఇక్కడ చూడండి, ప్రియుడిని చంపి మృతదేహంపై నెయ్యి, వైన్ పోసి గ్యాస్ లీక్ చేసి అగ్ని ప్రమాదంగా చిత్రీకరణ. ప్రైవేట్ వీడియోలు డిలీట్ చేయనన్నందుకు
ఈ దారుణానికి ఒడిగట్టిందనమాట. మరి మహిళలు బాగా క్రైమ్లో ముందు స్థానంలో ఉన్నట్టు కనపడుతోంది. అలాగే సునకాల బెడతపై చలనం లేదే, ఉత్తర్వుల అమలు గురించి అఫిడవిట్లు సమర్పించకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నవంబర్ 3న కోర్టు ఎదుట హాజరు కావాలని ఏపీ సహా పలు రాష్ట్రాల సిఎస్లకు ఆదేశం. రాష్ట్రంలో చూడొచ్చు, దేశంలోనే ఈ పిచ్చుకుక్కల స్వైర వ్యవహారం ఎక్కువైపోయింది, సునకాల స్వైర వ్యవహారం. దీనిపై తీసుకునే చర్యల గురించి అఫిడవిట్ చేయమని ఎప్పటి నుంచి చెప్తుంది. అయినా కానీ ఆ ఉత్తర్వుల గురించి ఎవరు కూడా సిఎస్లు ఎవరు స్పందించలేదు. ఇప్పుడు సిఎస్ల మీద కోర్టు సీరియస్ అయింది, హాజరు కావాలని కూడా చెప్పిందనమాట. మన రాష్ట్రంలో ఈ కుక్కల బెడద ఎక్కువగా ఉందని తెలిస్తే మిగతా రాష్ట్రాలు నవ్వులు పాలవుతాం మన రాష్ట్రం గురించి, మన దేశం గురించి అని చెప్పి వ్యాఖ్యలు చేస్తుంది. అలాగే పాలనా సౌలభ్యం, భౌగోళిక అనుబంధాలే ప్రాతిపదిక, వీటి ఆధారంగానే కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు సాధ్యాలపై నివేదికలు తీసుకుంటున్న ప్రభుత్వం. ఇక అలాగే 5.40 లక్షల మంది అన్నదాతలకు సుఖీభవ, వెబ్లాండ్లో ఆధార్ సీడింగ్లో తప్పులు దిద్దుబాటు, 2.72 కోట్ల మేర ఛార్జీ మినహాయించిన ప్రభుత్వం. వెబ్లాండ్లో గతంలో పట్టదారుల పేర్లతో తప్పుగా నమోదైన ఆధార్ నంబర్లను సరిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన సర్వీస్ ఛార్జీ రూపంలో వసూలు చేయాల్సిన 2.72 కోట్లను మినహాయించింది. తద్వారా వీరందరికీ అన్నదాత సుఖీభావ ప్రయోజనాలు అందనున్నాయి. రాష్ట్రంలో 5.44 లక్షల మంది అర్హులైన రైతులు తొలి విడతలో ఈ పథకం కింద ఆర్థిక సహాయాన్ని పొందలేకపోయారు. సర్వే నెంబరు, విస్తీర్ణం, ఇతర వివరాలన్నీ సరిగానే ఉన్నా వెబ్లాండ్లో ఆధార్ నంబర్లు తప్పుగా నమోదు కావడమే దీనికి కారణం. కొందరికి రైతు పేరు, తండ్రి పేరులో అక్షర దోషాలున్నాయి. పాత సర్వే నెంబర్లు కూడా రీసర్వే తర్వాత నమోదైన ఎల్పిఎం నెంబర్లు కూడా ఆధార్ మొబైల్ నెంబర్లు పేర్లు తప్పుగా నమోదయ్యాయి. ఇలాంటి రైతుల జాబితాలో వ్యవసాయ శాఖ నుంచి రెవెన్యూ శాఖకు చేరిన కొన్ని నెలలుగా పరిష్కారం కావటం లేదు. అధికారులకి మరి ఏంటో వాళ్ళ వినికిడి లోపమా లేకపోతే చేయాలని చేస్తున్నారు తెలియదు, కానీ ఇలా రైతుల మట్టుకు ఇబ్బందులు పెడుతున్నారు. దానివల్ల చాలామందికి సుఖీభావ పథకం అయిపోయింది, అన్నదాత సుఖీభావ. ఇప్పుడు అలాంటిది ఏమి లేకుండా ఈ మార్పు చర్యలకి అయ్యే ఖర్చు 50 రూపాయలతో సహా మొత్తం కూడా ప్రభుత్వం బరాయించి వాళ్ళకి ఆ పథకం అమలు అయ్యేలాగా చేయడమే ఉంది. మొత్తం రాష్ట్రాల్లో చాలా వరకు పెండింగ్లు ఉన్నాయి ఇలాంటి. అలాగే ఆంధ్రజ్యోతిలో కూడా ముంచుకొస్తున్న మోందా హై అలర్ట్ అంటూ మనకి వార్తనైతే ఇచ్చారు. అలాగే 19 వాహనాలు బైక్ను తప్పించాయి. వీకావేరి బస్సే బైక్ను ఈడ్చుకెళ్ళింది. దీనికి డ్రైవర్ లక్ష్య నిర్లక్ష్యమే కారణం. కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో పలు అంశాలపై పోలీసుల సందేహం. తెల్లవారుజామున 2:45కు డివైడర్ను ఢీకొట్టిన ద్విచక్ర వాహనం, రోడ్డుకు అడ్డంగా పడిన బైక్, తర్వాత అదే దారిలో లారీలు, బస్సులు. బైక్ పై నుంచి వెళ్ళింది ఆ బస్సు ఒక్కటే, బైక్ కనిపించలేదా అంటూ వీళ్ళు వార్తనైతే ప్రధానంగా హైలైట్ చేసి రాశారనమాట. అసలు డ్రైవర్ని ఇంత టార్గెట్ చేసి డ్రైవరే చేశాడు అని వార్త రాయటం ఏముంది? ఏమో ఒక్కొక్కరికి దృష్టిలోపం ఉండొచ్చు, లేకపోతే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఉండొచ్చు. అసలు ఆ బస్సులో ఉండాల్సిన పరికరాలు లేవు, సేఫ్టీ కిట్ కానీ ఏవి కూడా లేవు, నిబంధనలకు విరుద్ధంగా ఉంది. దాన్ని ఎందుకు ప్రొజెక్ట్ చేయట్లేదు? ఒక డ్రైవర్ది ఏముంది, వాడిని పట్టుకొట్టిని కొట్టడం తప్ప ఏం లేదు. ప్రమాదం జరిగింది, అనుకోకుండా గ్రాపాటునో జరిగింది, కానీ దాన్ని పట్టి దాన్ని ఒక డ్రైవర్నే టార్గెట్ చేసి ప్రధాన పత్రికల్లో వార్తలు వస్తే ఎలా? అసలు దానికి నిబంధనల మీద ఇట్లాంటి స్పెషల్ ఐటమ్లు వేసారా? వాండర్ మీద వేయాలి, వాండర్ని అరెస్ట్ చేయాలి. టెండర్లలో మార్కుల మతలబు, కొన్ని శాఖల్లో క్యూసీబీఎస్ విధానం, మార్కుల ద్వారా కంపెనీలకు వర్కులు ముందుగానే ఫిక్సింగ్స్ అంట, 100కు 120 మార్కులు అంట. చూడండి, ఆ కంపెనీలకు అనుగుణంగా నిబంధనల రూపకల్పన, ప్రజెంటేషన్ మార్పులే కీలకం. ఓకే అన్న కంపెనీలకే కాంట్రాక్టులు, ఇతర కంపెనీలపై డిస్క్వాలిటీ ముద్ర. క్యూసీబీఎస్లోనే తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్, ఫీడ్ అంబులెన్సులు, సిటీ స్కాన్ సేవల్లో ఇదే విధానం. కొన్ని ప్రభుత్వ శాఖల్లో, ముఖ్యంగా ఆరోగ్య శాఖకు సంబంధించి కొన్ని టెండర్ని ఆరోగ్య శాఖ పిలుస్తోంది. ఈ టెండర్లో అధికారుల మెప్పు పొందిన వాళ్ళకే ఈ టెండర్లు అనేది దక్కిస్తున్నారనమాట. సాధారణంగా టెండర్ అంటే ఏంటి? 10 రూపాయలు ప్రభుత్వం వేసింది అనుకోండి, దానికంటే తక్కువ చేసిన పిలుస్తుంది. అది ఎప్పటి నుంచో ఉన్నది. ఇప్పుడు ఈ 10 కాస్త కూడా అట్ట కాకుండా నచ్చిన వాళ్ళకి ముందుగానే ఫిక్సింగ్ చేసుకుంటున్నారంట. అధికారుల ఇది ఉంటే మననుంటే ఎవరికైనా అవుతుంది. అధికారులు మనని ఎలా వస్తుంది? కాసులు వర్షం కురిపిస్తే వస్తుంది, లేకపోతే ఏదన్నా ఉంటే వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు ఈ మతలబు జరుగుతుందంట ఇలాంటి శాఖల్లో. మద్యం స్కామ్ కేసులో కసిరెడ్డి ప్రాసిక్యూషన్కు గ్రీన్ సిగ్నల్. ఐటీ సలహాదారు హోదాలో ప్రభుత్వం నుంచి జీతభత్యాలు అందుకున్నారు ఆయన. దీంతో ప్రాసిక్యూట్ చేయడానికి సర్కారు అనుమతి తప్పనిసరి. ఈ దిశగానే కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుందంట. మద్యం స్కామ్
కేసులో ఇది ఈ ముందుకు సాగాలంటే ఈయన్ని ప్రభుత్వం అనుమతించాలండి. ఎందుకంటే గతంలో ఆయన ప్రభుత్వం నుంచి జీతం అందుకున్నాడు. అది అలాగే పరకవాణి కేసు గురించి కూడా వీళ్ళు కూడా వార్తని హైలైట్ చేశారు. రాష్ట్రం కోసం బాబు స్వార్థం, రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ లేని ధోరణి. వాజ్పేయి హయాంలో అత్యధిక లబ్ధి భారీ ప్రాజెక్టులు, నిధులు, గ్రాంట్లు. ప్రపంచ బ్యాంకు ప్రాజెక్టులో 40% ఏపీకే, 30% గ్రాంట్ను 100%గా మార్చుకున్నారు. ఆయన సామర్థ్యం, రాజకీయ చదువుతో ఉమ్మడి రాష్ట్రానికి ప్రయోజనం. కేంద్ర ఆర్థిక మాజీ కార్యదర్శి గారికి వెల్లడి. నో మినిస్టర్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో చేశారన్నమాట. ఆయన బాబుకు ఒక కితాబ్ ఇచ్చారు, అందుకే వార్త అంత పెద్దగా రాశారనమాట. ఏపీలో రోడ్లు అయితే వేయలేకపోయారు కానీ అప్పుడు 100% సాధించినట్టుగా డబ్బా కొడుతున్నారు వీళ్ళు. అలాగే పెనుముప్పు కాకినాడ చేరువల మోందా తుఫాను. బాబు మీరు ప్రమాణం చేస్తారా? నకిలీ మద్యం కేసులో నా ప్రమేయం లేదని బెజవాడ కనకదుర్గమ్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. చంద్రబాబు, లోకేష్ కూడా ప్రమాణం చేస్తారా అని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేష్ సవాల్ అయితే విసిరారనమాట. మరి ప్రభుత్వం దీన్ని స్వీకరిస్తుందా లేదో చూడాలి. మద్యమత్తుల బాలికపై అత్యాచార యత్నం. మద్యం తాగి మతిస్థిమితం లేని బాలికపై 2 కామాంధులు అత్యాచారానికి పాల్పడిన ఘటన అన్నమయ్య జిల్లా ఈడిగపల్లిలో జరిగింది. రాజీ చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. అదే సమయంలో సాక్షి విలేకరు అక్కడికి వెళ్ళగా వారు దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ టైంలో ఆడగిందుకు వెళ్ళారు నాయనను. ఇక్కడ చూడండి, భేద ఘరానా దందా. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తితో 40 రిజిస్ట్రేషన్లు చేయించుకున్న టీడీపీ ఎమ్మెల్సీ భేద రవిచంద్ర. ప్రభుత్వంలోని కీలక నేత అండ. 200 కోట్లకు పైగా విలువలైన ఆస్తులు ఆయన కుటుంబ సభ్యుల పేరిట బదలాయింపు. ఇవన్నీ రామాయపట్నం పోర్టు, దగదర్తి విమానాశ్రయం పరిసరాల్లో ఉన్న ఖరీదైనవే. ఈ నెల 11న ఏపీ అగ్రోస్ చైర్మన్ సుబ్బారాయుడు బ్రెయిన్ డెడ్. 20వ తేదీన మృతి. ఈలోపు ఆయన ఆస్తులను తన భార్య, కోడలు, సోదరుడు అనుమాయుల పేరిట మార్పించిన భేద. అల్లూరు సబ్ రిజిస్ట్రేషన్ కాదని కావలిలో ఈ నెల 15, 17 తేదీలో రిజిస్ట్రేషన్. వీటి కోసమే సుబ్బారాయుడిని 20వ తేదీ వరకు వెంటిలేటర్పై ఉంచినట్లు అనుమానం. బ్రెయిన్ డెడ్ వ్యక్తి రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారు? సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే రిజిస్ట్రేషన్ చెల్లుబాటు. కానీ ప్రభుత్వంలో ఉన్న పలుకుబడితో అధికారులపై ఒత్తిడి తెచ్చి రిజిస్ట్రేషన్ చేయించిన భేద. ఎన్ని తెప్పలు వచ్చినాయో. ఈయన ఏదో బెనామీ పేరుగా పెట్టుంటారు ఆయన పేరు మీద. ఆయన పోతే ఇప్పుడు ఆస్తులన్నీ వాళ్ళ సొంతంగా అయిపోతాయి కాబట్టి, ఆలవారి బిడ్డలు తిరుగుతాయి కాబట్టి నేను వెంటిలేటర్పై చికిత్స అందించి మరీ వాళ్ళ పేరును రాపించుకున్నాడు. గత ప్రభుత్వంలో విమర్శించేటప్పుడు ఇవి కూడా చూసుకోవాలా. ఇక ప్రైవేట్ మెడికల్ కాలేజీలు సమ్మెలోకి. ఆరోగ్య సేవలు బుధవారం నుంచి నిలిపివేయాలని నిర్ణయం. బిల్లులు చెల్లించకపోతే సేవలు నిలిపివేస్తామని నిన్న 10 హెచ్చరిక. అయినా పట్టించుకొని టీడీపీ కూటమి ప్రభుత్వం. నెట్వర్క్ ఆసుపత్రులకు 3,000 కోట్లకు పైగా ప్రభుత్వం బకాయి. బిల్లుల కోసం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా యాజమాన్యాల ధర్నా. 3,000 కోట్లు అంట. ఎవరు ఆగుతారు? అలాగే కరూరు బాధితులకు విజయ ఓదార్పు. మృతుల కుటుంబాలకు 20 లక్షల చొప్పున సాయం. కరూరు తొక్కేసలట బాధిత కుటుంబాలను తమిళగా వెట్రి కలగం టీవీకే అధ్యక్షుడు విజయ్ ఓదార్చారు. ఆ కుటుంబాలను చెన్నై శివారులోని మహాబలిపురంలో ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కంటతడి కూడా పెట్టారంట. మృతుల కుటుంబాలకు 20 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి 5 లక్షల చొప్పున చెక్కులు అందజేశారు. ఎల్లప్పుడూ అండగా ఉంటారని విజయ్ భరోసానిచ్చారు. గ్రేట్. ఆ మాత్రం కార్యకర్తలకు చేస్తున్నారంటే మెచ్చుకోవాలన్నమాట. అలాగే ప్రజాశక్తి పత్రికలో కూడా ఈ తుఫాను గురించిన వార్తనే ప్రధానంగా హైలైట్ చేశారు. వణికిస్తున్న మోందా, సీఎంకు ప్రధాని ఫోన్. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు రెడ్ అలర్ట్ ప్రకటించినట్టు. 8 జిల్లాలకు ఆకస్మిక వరద ముప్పు ఉన్నట్టు. విజయవాడకు భారీ వర్ష సూచన. పలు బస్సులు, రైళ్లు రద్దు. విమాన సర్వీసులు నిలిపివేత. నేడు తీవ్ర తుఫానుగా మారి రాత్రికి తీరం దాటిద్దంట. సో ఇవి ఈరోజు పత్రికలో వచ్చినటువంటి వార్తలు. వీటిలో ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉన్న వార్తలు ఉన్నాయి, వాటిని మరొక వీడియోలో వీటి గురించి అప్డేట్ పూర్తిగా తెలుసుకుందాం.